నా చేతిలో ఉన్నవి చూసి మీరు డబ్బులు అనుకుంటున్నారేమో, ఇవి డబ్బులు కాదు భయ్య. తెల్లారి నుంచి ఇప్పటి వరకు నా రక్తాన్ని చెమటగా మారిస్తే వచ్చిన ప్రతిఫలం. ఈరోజు ఎన్ని గంటలు పనిచేశాను ఈ డబ్బులు సంపాదించడానికి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. స్విగ్గీలో ఒక్క ఆర్డర్కి 100 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి మొన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో జొమాటో వాళ్ళు చూసారేమో కానీ ఈరోజు నాకు జొమాటోలో కూడా పర్ ఆర్డర్కి 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే ఆఫర్ చేస్తున్నారు. మంచి ఛాన్స్ అయితే దొరికిందిరా బాబాయ్ అని మనసులో అనుకున్నాను. ఈ రోజంతా జొమాటోలో వర్క్ చేసి ఎంత మనీ వస్తాయి మీకైతే చూపిస్తాను. జొమాటోలో ఆర్డర్లు వస్తాయా రావా, ఏ టైంలో ఆర్డర్లు బాగా వస్తాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లాగిన్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 గంటల 56 నిమిషాలు అవుతుంది. 9 గంటలకి ఇంకొక 4 నిమిషాలు అయితే తక్కువ. ఓకేనా, ఇప్పుడైతే జొమాటో యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే వీళ్ళు ఏదో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకి పర్ ఆర్డర్కి ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఫ్లాట్ 50 రూపీస్ పర్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఈ అమౌంట్ అనేది 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఇస్తారు. 12 గంటల నుంచి 4 గంటల వరకు పర్ ఆర్డర్కి 70 రూపీస్ అయితే ఇస్తారు. ఓకేనా, దీన్ని బట్టి ఇక్కడ చూడండి క్లియర్గా వీళ్ళైతే అమౌంట్ మెన్షన్ చేశారు. ఇందులో వర్క్ చేయాలంటే ముందు ఆన్లైన్కి వెళ్ళాలి. ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ముందు గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ గిగ్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఇవాళ డేట్ 5 కాబట్టి దీనిపైన ట్యాప్ చేద్దాం. ఓకే, గిగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను గిగ్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను. ఇది ఎండాకాలం కాబట్టి ఆశకి 10-12 గిగ్స్ బుక్ చేయకుండా ముందైతే 3 గిగ్స్ అయితే బుక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 3 గిగ్స్ పర్ గిగ్కి ఎంత వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. మనకి టోటల్గా ఎస్టిమేషన్ అమౌంట్ చూపిస్తుంది. చూడండి, 175 రూపీస్ నుంచి 290 రూపీస్ అంట. చూద్దాం ఎంత మనీ వస్తుంది అనేది. గిగ్స్ అయితే బుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆన్లైన్లోకి అయితే వెళ్దాం. ఇంకా టైం అయితే అవ్వలేదు, 3 మినిట్స్ తక్కువైతే ఉంది. బట్ ఆన్లైన్లోకి వెళ్ళగలమో లేదో చూద్దాం. ఎస్, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ప్రజెంట్ మనమైతే జోన్లోనే ఉన్నాం. ఇది మన జోను. వాడి అమ్మ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి, 50 రూపీస్. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ చూపిస్తుంది, డ్రాప్ లొకేషన్ 3 కిలోమీటర్ చూపిస్తుంది. 6 కిలోమీటర్కి 50 రూపాయలు అంట. రెస్టారెంట్ వచ్చేసరికి జై భవానీ ప్యూర్ వెజ్ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. ఆర్డర్ యాక్సెప్ట్ అయ్యింది. మ్యాప్ పైన ట్యాప్ చేస్తే నావిగేషన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి రెస్టారెంట్కి ఎంత దూరం ఉందనేది చెప్పాను కదా, 3 కిలోమీటర్ చూపిస్తుంది. ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటి చూపిస్తుంది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినాం. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుంటా. ఎప్పుడు నేను ఏదో ఒక ఎర్నింగ్ ఛాలెంజ్ చేయడంలో ముందుంటాను. ఈ రోజు కూడా ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా పడే కష్టాలన్నీ కూడా క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఏంటి భయ్య ఈ రోజు 9 గంటలకే ఇంత హెవీ ఎండ కొడుతుంది? ఎప్పుడూ లేని ఎండ ఇవాళ అయితే ఉంది. ఈ రోజు చూస్తూ ఉంటే 40 డిగ్రీస్ టచ్ చేసేలాగే ఉంది ఈ ఎండ. ఈ కార్లు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మైలేజ్ వస్తుంది కదా అని చెప్పి సిఎన్జి కార్ కొంటే ఈ లైన్ లో ఉండి 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 తలనొప్పి వచ్చేస్తుంది. 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, ఏకంగా గంట 2 గంటల సేపు అయితే ఈ క్యూలో ఉండాల్సిందే. రీసెంట్లీ ఒక రూమర్ వచ్చింది పెట్రోల్ షార్టేజ్ అవుతుంది అని. ఆ రూమర్ విని చాలా మంది ఫుల్ ట్యాంకుల మీద ఫుల్ ట్యాంకులు కొట్టి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు 30 నిమిషాలు 40 నిమిషాలు వెయిట్ చేసి చిరాకు పడ్డారు. ఒక రోజు వెయిట్ చేసినందుకే ఇన్ని చుక్కలు చూస్తే ప్రతిరోజు క్యాబ్ డ్రైవర్లు గంట 2 గంటల సేపు అయితే ఇలానే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మెల్లగా మన టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఈ టాపిక్స్ అన్ని పక్కన పెడదాం. జొమాటోలో వర్క్ చేస్తూ ప్రాబ్లమ్స్, ఎర్నింగ్స్ వీటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. డైరెక్ట్ గా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కలుస్తా. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి ఆర్డర్ డీటెయిల్స్ చూపించి ఫుడ్ పిక్ చేసుకుందాం. డబల్ 954 ఇడ్లీ వడ. మొత్తానికి అయితే ఫుడ్ పిక్ చేసుకున్నాం. ఈ ఫుడ్ని కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం. ఫుడ్ పిక్ చేసిన వెంటనే ఆర్డర్ పిక్డ్ అని మనం దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేద్దాం. ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. రెస్టారెంట్కి కొంత రేటింగ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, సబ్మిట్. ఇప్పుడు మ్యాప్ చూద్దాం. 3.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ పిక్ చేసుకున్నాం కాబట్టి దీన్ని డెలివరీ చేయడానికి అయితే వెళ్దాం. వెళ్ళే టైంలో ఈ జొమాటో గురించి మాట్లాడదాం. ఈరోజు నాకు స్పెషల్ ఆఫర్ అయితే వచ్చింది. పర్ ఆర్డర్కి 50 రూపీస్ అయితే వస్తుంది. నిజానికి ఈ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ ఎందుకు తీసుకొస్తూ ఉంటారు అనేది చెప్తాను. ఏంట్రా నాయనా ఈ యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే గుండె గుబేలు అంటూ ఉంటుంది. కార్కి ఆ యాక్టివ్ గుద్దేసింది. నా లైఫ్లో ఇలాంటి యాక్సిడెంట్లు చాలానే చూశాను మామ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మోస్ట్లీ రైడర్స్ అందరూ కూడా ఈ ఎండాకాలంలో డే టైంలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. రాత్రిపూట వచ్చి
వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇక్కడే మాస్టర్ ప్లాన్ అయితే ఉపయోగిస్తుంది. పర్ ఆర్డర్కి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే కొత్త వాళ్ళైనా సరే వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళ కస్టమర్స్ కి ఆన్ టైమ్ లో ఫుడ్ డెలివరీ అందించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఆఫర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నార్మల్ టైంలో వర్క్ చేసామంటే పర్ ఆర్డర్కి 35 రూపీస్ నుంచి 45 రూపీస్ మధ్యలో మాత్రమే ఇస్తూ ఉంటారు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్కి అయితే వచ్చేసాం. బిల్డింగ్ ఎక్కడ ఉంది? శ్రీనివాస బ్యాక్ సైడ్ ఓంకార్ రెసిడెన్సీ. ఇదే శ్రీనివాస ఓంకార్ రెసిడెన్సీ. ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి 102లో మనం అయితే ఫుడ్ డెలివరీ చేయాలి. అంతకంటే ముందు మనమైతే కస్టమర్కి మనం లొకేషన్కి వచ్చామని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, రీచ్ డ్రాప్ లొకేషన్. ఇది ఆన్లైన్ పేమెంట్లో ఉందా, క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా, క్లియర్గా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పెయిడ్ ఆన్లైన్. సో ఈ ప్యాకెట్ని అయితే కస్టమర్కి డెలివరీ చేద్దాం. సార్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారా సార్? జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారా? ఏం పేరు? ఓకే. సక్సెస్గా డైలీ రాలే, సక్సెస్ఫుల్గా ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఇప్పుడు ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఈ ఆర్డర్లో 50 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆర్డర్ యాక్సెప్ట్. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. డ్రాప్ లొకేషన్ 4 కిలోమీటర్, పికప్ లొకేషన్ 800 మీటర్స్. ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇలా ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఇందులో వర్క్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుందాం. చూశారు కదా రోడ్ మీద ఎలాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయో. మన తప్పు లేకపోయినా సరే యాక్సిడెంట్లు అయితే అవుతూ ఉన్నాయి. మన సేఫ్టీలో మనమైతే ఉండాలి. ఎప్పుడైనా సరే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ అయితే చేయండి. జొమాటోలో వర్క్ చేయాలంటే బెస్ట్ టైమింగ్ ఏంటో మీకు తెలియాలి. ఆ టైంలో వస్తేనే మీకు ఆర్డర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది, ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మార్నింగ్ టైంలో ఆర్డర్స్ వస్తాయి, టిఫిన్ టైంలో, అలాగే లంచ్ టైంలో, అలాగే డిన్నర్ టైంలో. ఈ టైమింగ్లోనే ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తాయి. జొమాటో అయినా సరే స్విగ్గీ అయినా సరే మనం ఫోకస్ చేయాల్సింది ఎర్నింగ్స్ మీద కాదు, ఇన్సెంటివ్స్ పైన. ఎందుకంటే ఈ జొమాటో అలాగే స్విగ్గీలో ఎర్నింగ్స్ కంటే ఇన్సెంటివ్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇన్సెంటివ్స్ మిస్ అయిపోతే ఆ వచ్చిన ఎర్నింగ్స్ మన పెట్రోల్కి కూడా సరిపోదు. అందుకోసమే చాలా మంది జొమాటో స్విగ్గీ చేసే వాళ్ళు ఇన్సెంటివ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అయితే ఈరోజు నాకు ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. ఓన్లీ ఫ్లాట్ పర్ ఆర్డర్కి 100 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో పే చేస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్లు వచ్చినప్పుడు మనకి ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వరు. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. వెహికల్ పార్కింగ్ లేదు అని చెప్పి దాని ఆపోజిట్లో వెహికల్ అయితే పార్కింగ్ చేశాను. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుంటాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కాస్త డీటెయిలింగ్గా ఫుడ్ ఆర్డర్స్ ఎలా పిక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీరు రెస్టారెంట్కి రాగానే రీచ్డ్ రెస్టారెంట్ అని స్వైప్ చేయండి. తర్వాత లోపలికి వెళ్ళండి. మీకు కనిపిస్తున్న ఆర్డర్ డీటెయిల్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు. ఇక్కడైతే ఫుడ్ లేదు, పక్క కౌంటర్కి వెళ్ళండి అని చెప్పారు. ఈ కౌంటర్కి వెళ్తే ఇది కాదన్నా దాని ఆపోజిట్లో ఇవ్వండి అన్నారు. నా ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తే ఆయన అయితే ఐటమ్స్ అనేది ప్యాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ముందుగానే ప్యాక్ చేయాలి. కొన్నిసార్లు మనం వెళ్ళిన తర్వాత ఐటమ్స్ని ప్యాక్ చేస్తారు. ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు మనమేనా కాదనేది చెక్ చేసుకోండి. మొత్తానికి అయితే పిక్ చేసుకున్నా. ఒక చాయ్, ఒక వాటర్ మిలన్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం డ్రాప్ లొకేషన్కి. 4 కిలోమీటర్ చూపిస్తుంది, 4.3. ఈ ఎండకి వీపీ విమానం మోతం అవుతుంది. ఈ ఎండలో ఎక్కడ నేను చికెన్ తందూరి అయిపోతానేమో అని భయంగా ఉంది. అయినా సరే ఫుడ్ డెలివరీస్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి కాస్త ముందుకు వెళ్తూ ఉంటే హెవీ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ లో బైక్ నడిపించడం అంటే సాహసం అని చెప్పుకోవాలి. కాస్త వెయిట్ చేసిన తర్వాత సిగ్నల్ నాకే పడింది. ముందుకైతే వెళ్ళిపోయాను. ఇక్కడే పెద్ద సవాల్ అయితే ఎదురైంది. గూగుల్ మ్యాప్ స్ట్రైట్ గా వెళ్ళండి అని చూపిస్తుంది. ఇక్కడ తోవైతే కనిపించట్లేదు. తర్వాత ఒక బైక్ అయితే వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. ఆ బైక్ రైడర్కి అడిగాను లోపలికి బైక్ వెళ్తుందా అంటే అవునన్నా వెళ్తుంది వెళ్ళండి అన్నాడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చాలా చిన్న బొక్క అయితే కనిపించింది. ఈ బొక్క నుంచి బైక్ వెళ్ళడం అంటే సాహసమే. ఎక్కడ వెహికల్ డ్యామేజ్ అవుతుందో అని చెప్పి చాలా మెల్లగా అంటే మెల్లగా వెళ్ళాను. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత పెద్ద బండరాయి కనిపించింది. ఈ బండరాయిని తప్పించుకొని మొత్తానికి అలా ఇలా చేసి బయటకైతే వచ్చేసాను. ఎక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి వచ్చి కస్టమర్కి అయితే నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తే ఈ ట్రిప్ లో నాకు 50 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ఆర్డర్ డెలివరీ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది, 50 రూపీస్ ఆర్డర్. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే స్విగ్గీలో వర్క్ చేయాలా జొమాటోలో వర్క్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు స్విగ్గీలో వర్క్ చేస్తే స్విగ్గీ ఫుడ్ ఆర్డర్స్ తో పాటుగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. ఒకవేళ జొమాటోలో వర్క్ చేశారంటే మీకు ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. బ్లింకిట్ ఆర్డర్స్ అనేవి
రావు. ఇంకొకటి ఏంటంటే కంపేరింగ్ టు స్విగ్గీతో పోల్చుకుంటే మీకు జొమాటోలో రేట్ కార్డ్ అనేది కాస్త బెటర్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. 12 hours వర్క్ చేస్తే జొమాటోలో వర్క్ చేసినా స్విగ్గీలో వర్క్ చేసినా సేమ్ ఎర్నింగ్సే వస్తాయి మాక్సిమం. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుంటాను. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఆర్డర్ అనేది సింగిల్ ఆర్డర్ కాదు, బ్యాచ్ ఆర్డర్. ఈ 2 ఆర్డర్ కంప్లీట్ చేస్తే నాకు 100 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. రెస్టారెంట్ వాళ్ళకి నా దగ్గర ఉండే ఆర్డర్ డీటెయిల్స్ చూపించగానే ఫుడ్ అనేది రెడీగా ఉంది, పికప్ చెయ్యు అని చెప్పి అన్నాడు. ముందైతే ఒక కవర్ ఇచ్చిండు, దాని తర్వాత ఇంకొక కవర్ అయితే అక్కడ పెట్టిండు. ముందైతే అక్కడ మనం చెక్ చేసుకుందాము మనకిచ్చిన ఆర్డర్స్ కరెక్ట్గానే ఇచ్చారా లేదా అనేది. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ పైన ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఐ మీన్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవాలి. చాలా సార్లు బ్యాచ్ ఆర్డర్ వచ్చేటప్పుడు మన ఆర్డర్ మనం పిక్ చేయకుండా వేరే వాళ్ళ ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ చేస్తూ ఉంటాం. అలా చేస్తే ఖచ్చితంగా మనకి పెనాల్టీ అయితే వేస్తారు. ఇప్పుడైతే నేను 2 ప్యాకెట్లు క్రాస్ చెక్ చేసుకున్నా, 2 కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 బ్యాచ్ ఆర్డర్స్ని మనమైతే డెలివరీ చేయాలి. అంతకంటే ముందు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసేసి ఆర్డర్ పిక్డ్ అని ఉందా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 2 ఆర్డర్లు తీసుకున్నాం కాబట్టి 2 కూడా ఇలానే చేయాలి, ఓకేనా. 2 ఇలా చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఏ ఐటమ్ డెలివరీ చేయాలో క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. డ్రాప్ 1 అని చూపిస్తుంది. మ్యాప్ పైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి 700 మీటర్లు అయితే ఉంది. ఫస్ట్ ఆర్డర్ వెళ్ళి డెలివరీ చేద్దాం. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నేను కూడా ఒక్కొక్కసారి బ్యాచ్ ఆర్డర్ వచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. రీసెంట్లీ ఒక బ్యాచ్ ఆర్డర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి రవి అనే పర్సన్కి ఇవ్వాల్సిన ఫుడ్ రాము అనే పర్సన్కి అయితే ఫుడ్ డెలివరీ చేశాను. ఇక్కడ 2 బిర్యానీలు అయితే డెలివరీ చేసేసాను. డెలివరీ చేసి కిందకు వచ్చి కన్ఫ్యూజ్ అయ్యాను రా బాబోయ్ అని. పైకి వెళ్ళేసరికి ఆ పర్సన్ ఫుడ్ అయితే తినేశాడు. నా కొంప కొల్లేరు అయిపోయిందిరా బాబోయ్ అని మనసులో అనుకున్నాను. మొత్తానికి ఏదైతే ఉంది నా సైడ్ నుంచి మిస్టేక్ అయింది కాబట్టి నాకు 600 రూపాయలు పెనాల్టీ వేశారు. దానికి సంబంధించిన ఒక షార్ట్ రీల్ చేశాను. ఆ రీల్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ వీడియో మన ఛానల్ ఉంది, ఒకసారి అయితే చూడండి. ఎక్కడ అక్కడ డైరెక్ట్ గా నావిగేషన్ ఫాలో అవుతూ ఫస్ట్ పెట్టిన అడ్రస్ కి అయితే వచ్చేసాను. లొకేషన్ అయితే వచ్చాను, బట్ అపార్ట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. యాక్చువల్లీ అక్కడ అపార్ట్మెంట్ నేమ్ కూడా లేదు. కస్టమర్ కి కాల్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి. మేడం జొమాటో ఫుడ్ డెలివరీ మేడం. कौन सा मैडम कौन सा बिल्डिंग इधर 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 సో మనం డెలివరీ చేయాల్సిన ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసరికి 5152 ఇక్కడ చెక్ చేసుకోవాలి. 5152 ఇదే డెలివరీ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాం. ఇప్పుడు 1786 దీన్ని డెలివరీ చేయాలి. మన దగ్గర ఈ ప్యాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ ప్యాకెటే ఉంది. ఇప్పుడు దీన్ని మనం డెలివరీ చేయాలి. అంటే మనం కరెక్ట్గానే డెలివరీ చేసాం, ఏ మిస్టేక్ చేయలేదు. వామ్మో, ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్కి. చార్మినార్ ఏ ఏరియా వెళ్ళకూడదో అదే ఏరియా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. చార్మినార్, ఆ చార్మినార్ వెళ్తే ఎలాంటి చుక్కలు కనిపిస్తాయో మాటల్లో చెప్పలేను. పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయి. కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను, బట్ ఇక్కడ అపార్ట్మెంట్ నేము ఫ్లాట్ నెంబరు లేదు. అందుకే కస్టమర్కి కాల్ చేస్తా. అడ్రస్ కరెక్ట్గా పెట్టకపోతేనే కన్ఫ్యూజన్, ఎవరికి డెలివరీ చేయాలి ఎక్కడ డెలివరీ చేయాలనేసి. हेलो मैडम, जोमेटो फूड डिलीवरी मैडम। आप बहुत आगे चले गए, पीछे ही आप। कहाँ पे आना मैडम? लोकेशन इधर ही बता रहा। आपके देखो लोकेशन पहले है, आप बहुत आगे चले गए। आपके पीछे देखो, आप पीछे ही हाँ, वो बाहर मठी है नहीं। 1 सेकंड मेरा आ रहा हूँ। एक गली में आना मैं। हाँ आइए। गेट को लगाना। हाँ हाँ गेट को लगा लो। ओके ओके मैडम, इधर लगा लीजिए, चेक करिए। हाँ ठीक है। మొత్తం ఈ డెలివరీ అయితే కంప్లీట్ చేస్తాం. మనం బ్యాచ్ ఆర్డర్ డెలివరీ చేసాం అంటే 2 ఆర్డర్లు డెలివరీ చేసినందుకు మనకి 100 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం దగ్గర 10 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంటాం, అంటే కిలోమీటర్కి 10 రూపాయలు అయితే వచ్చినట్టే. బట్ ఇక్కడ డిస్టెన్స్ అయితే 7.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఓకే, గెట్ నెక్స్ట్ ఆర్డర్. మీరు ప్రస్తుతం మీ వర్క్ లొకేషన్ బయట ఉన్నారు. మీరు వర్క్ లొకేషన్కి తిరిగి రావడానికి మీకు సహాయపడే ఆర్డర్ను మేము కనుగొనే వరకు చూపబడిన సమయం వరకు వేచి ఉండండి. మన జోను హిమాయత్ నగర్ జోను. మనం ఉన్నది చార్మినార్, అంటే కంప్లీట్గా అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాం. ఈ అవుట్ ఆఫ్ జోన్లో 5 నిమిషాల టైం అయితే చూపిస్తుంది. 5 నిమిషాలు వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ వస్తుందంట. ఆర్డర్ రాకపోతే మనం మళ్ళీ జోన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ రిటర్న్ జోన్కి వెళ్ళినందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఇస్తారా లేదనేది 5 మినిట్స్ వెయిట్ చేసి మీకు అయితే చూపిస్తాను. యా, ఇక్కడ మనకి 15 రూపీస్
రిటర్న్ టు జోన్ ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి, చూపిస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ నుండి అరౌండ్ జోన్కి 6 కిలోమీటర్ చూపిస్తుంది. 6 కిలోమీటర్కి 15 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఓకే, గో టు జోన్. ఆల్రెడీ అమౌంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీగా జోన్కి అయితే వెళ్ళాలి. సమ్ టైమ్స్ ఆర్డర్ రావచ్చు, ఇంకా సమ్ టైమ్స్ ఆర్డర్ రాకపోవచ్చు. ఏదేమైనా సరే మనం జోన్కి అయితే వెళ్ళాలి. ఈ జొమాటోలో ఇది ఒక్కటే నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది. అవుట్ ఆఫ్ జోన్లో వేసేటప్పుడు మళ్ళీ జోన్కి తీసుకురావాలి కదా. ఖాళీగా వెళ్ళాలంటే పెట్రోల్ ఫ్రీగా వస్తుందా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇలా తిట్టనే లేదో జొమాటోలో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. 65 రూపీస్ ఆర్డర్. మ్యాప్ చూద్దాం. మ్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి రెస్టారెంట్కి 2.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళిపోదాం. నీకేంటి భయ్యా ఈ జొమాటోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి, మరి మాకేంటి భయ్యా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదు అని మీరు నన్ను అడగచ్చు. లాగిన్ టైం చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కరెక్ట్గా లంచ్ అలాగే టిఫిన్ టైంలో లాగిన్ చేశాను కాబట్టి ఈ టైంలో ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. నార్మల్గా 2 తర్వాత ఆర్డర్స్ అనేవి రావు. ఆర్డర్ కోసం 10-20 నిమిషాలు ఎండలో లేదా చెట్టు కిందో వెయిట్ చేయాలి. నాదే అదే పరిస్థితి అవుతుంది. బట్ ఆ టైంలో ఈ టైమింగ్ కరెక్ట్ పీక్ డిమాండ్ టైం కాబట్టి ఈ టైంలో ఎక్కడున్నా సరే ఆర్డర్లు అనేవి వచ్చేస్తాయి. చూస్తూనే హెవీ ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండకి ఒకవైపు ఫోన్ అనేది హీట్ అవుతూనే ఉంది, ఇంకొక వైపు సీట్ కూడా హెవీ హీట్ అయిపోయింది. ఈ సమ్మర్ లో నా మొబైల్ హీట్ అవ్వకూడదు అని చెప్పి ఈ సన్ ప్రొటెక్షన్ మొబైల్ హోల్డర్ అయితే వాడుతున్నాను. ఒక 50% అయితే హీట్ అవ్వకుండా ఉంది. మీలో ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ ని కొనాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ మొబైల్ హోల్డర్ ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్ మాత్రమే. ఇప్పటి వరకు డెలివరీ లొకేషన్స్ మాత్రమే తప్పుగా వస్తాయి అని అనుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం రెస్టారెంట్ లొకేషన్ కూడా తప్పుగా పడింది భయ్యా. ఇక్కడికి వచ్చాను, రెస్టారెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో దేవుళ్ళ ఒక అన్న అయితే వచ్చిండు. అన్న ఈ అడ్రస్ అర్థం కావట్లేదు అన్న, రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలియట్లేదు అని అంటే ఆయన క్లియర్ గా అడ్రస్ చెప్పిండు. కొంచెం ముందుకెళ్తాము, రైట్ సైడ్ లో ఈ హోటల్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అక్కడ నుంచి 200 మీటర్స్ ముందుకు వస్తే రైట్ సైడ్ లో ఈ హోటల్ అయితే కనిపించింది. నార్మల్ గా 10 to 50 మీటర్స్ డిస్టెన్స్ లో రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. బట్ టికెటెడ్ భయ్యా 200 మీటర్ డిస్టెన్స్ లో ఈ రెస్టారెంట్ ఉంది. సరేలే ముందైతే ఫుడ్ పిక్ చేసుకుంటా. 0013 కాదు ఐటమ్ పన్నీర్ బటర్ మసాలా, 6 रुमाली रोटी, तंदूरी रोटी, सॉरी. అసలైన డ్రామా మొదలైంది భయ్యా. ఫుడ్ అనేది రెడీగా లేదు అన్న, 5 నిమిషాలు వెయిట్ చేయు అని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు బాగానే వచ్చాయి భయ్యా, ఆర్డర్స్ బాగానే వచ్చాయి. ప్రతి రెస్టారెంట్ లో వెళ్ళగానే ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఈ రెస్టారెంట్ తో వచ్చిన పెద్ద తలకాయ నొప్పి ఇదే. రెస్టారెంట్ కి రాగానే ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉండదు, కానీ కస్టమర్లని ఎరిపప్పలు చేసి ఫుడ్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. కస్టమర్లే కాదు, జొమాటో కంపెనీ వాళ్ళని కూడా ఎరిపప్పలు చేస్తూ ఉంటారు. అదే విధంగా నాలాంటి డెలివరీ పార్ట్నర్స్ కూడా గొర్రెలను చేస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్ వాళ్ళు. ఈ రెస్టారెంట్ వాళ్ళు 5 నిమిషాలు అని చెప్పి 40 నిమిషాలు అయితే వెయిట్ చేయించారు భయ్యా. నాకైతే అర్థం కావట్లే, 40 నిమిషాల వరకు పెట్టిన ఆర్డర్ రాలేదు అనుకుంటే ఆ కస్టమర్ కి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. 40 నిమిషాల పాటుగా ఒకే రెస్టారెంట్ లో వెయిట్ చేయాలంటే నాకెంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో మాటల్లో చెప్పలేను. నేనేమైనా వీళ్ళ ఇంటికి వచ్చి చుట్టాను అనుకుంటున్నారా ఏంటి? ఈ రెస్టారెంట్ వాళ్ళు గంటల సేపు వెయిట్ చేపిస్తున్నారు. కరెక్ట్గా 40 నిమిషాల తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఫుడ్ అయితే రెడీ అయిందన్నా అని చెప్పి అన్నారు. ఈ ప్యాకింగ్ కూడా ప్రాపర్ ప్యాకింగ్ అయితే లేదు, అంత గాలికి చల్లగా అయిపోయేలా ఉన్నాయి. ఆయనతో అదే అన్నాను, అన్న ఈ రోటీలు చల్లగా అయిపోతే పరిస్థితి ఏంటన్నా అంటే ఆయన ఏమంటున్నారంటే, తమ్ముడు ఎండ చూసి బయట ఎలా ఉందో, ఈ ఎండకి ఇవేమి చల్లగావు, నువ్వు నిర్భయంగా వెళ్ళిపో అని డైలాగ్ వేసిండు. ఫోటో అప్లోడ్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఈ ప్యాకేజ్ చూసి నా మనసులో నేనే తిట్టుకున్నా, వీళ్ళకంటే రోడ్ మీద ఫుట్పాత్ వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి ఇస్తారా బాబోయ్ అనుకున్నా. తీసుకున్న డబ్బులకైనా న్యాయం చేయాలి కదా, వీళ్ళైతే న్యాయం చేసినట్టు నాకైతే అనిపించలేదు. ఆర్డర్ పిక్ అని రైట్ కి స్వైప్ చేసి 5 స్టార్స్ అయితే ఇచ్చాను. తర్వాత వీళ్ళకి 5 స్టార్స్ ఇవ్వడం పెద్ద బొక్క అని చెప్పి 2 స్టార్స్ మాత్రం ఇచ్చాను. లాంగ్ వెయిటింగ్ టైం అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చాను. దీనివల్ల పీకేది ఏమీ లేదు, జస్ట్ మన సాటిస్ఫికేషన్ కోసం మనం పెడతాము. మనం ఇలా పెట్టాము కదా అని చెప్పి జొమాటో వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంటే ఏమీ లేదు, వాళ్ళు కమిషన్ పే చేస్తారు కాబట్టి ఈ రెస్టారెంట్ వాళ్ళే దేవులుగా భావిస్తారు ఈ కంపెనీ వాళ్ళు. మొత్తానికి లొకేషన్కి వచ్చాను కాబట్టి ఈ అపార్ట్మెంట్ లోనే ఫుడ్ డెలివరీ చేయాలి. గేట్ కి అయితే లాక్ ఉంది, కస్టమర్ కి ఫోన్ చేద్దాం. రే నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్ బాబు నీది. मैडम जोमेटो फूड डिलीवरी। हाँ कहाँ पे है भैया? इधर हाईलैंड बिल्डिंग है ना मैडम, अपार्टमेंट है ना इधर है। हाँ वही बिल्डिंग में फर्स्ट फ्लोर भैया। कैसा आना मैडम, गेट के लॉक है ना? नहीं नहीं, आप लोर ब्यूटी पार्लर का बोर्ड दिखा। हाँ मैडम गली में आई थी। हाँ वही बिल्डिंग में फर्स्ट फ्लोर 104। ठीक है आ रहा हूँ मैडम। ओके हाँ థ్యాంక్ యూ మ్యామ్. సో సక్సెస్ఫుల్గా ఫుడ్ అయితే డెలివరీ చేసాం. ఆర్డర్ డెలివరీ 65 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. గెట్ నెక్స్ట్ ఆర్డర్, యు ఆర్ ఇన్ హై డిమాండ్ ఏరియా. వావ్ 100 రూపాయల ఆర్డర్ అయితే, బ్యాచ్ ఆర్డర్ ఇది.
పికప్ లొకేషన్ రెడ్డి టిఫిన్స్, సంతోష్ డాబా, రెండు వేరే వేరే రెస్టారెంట్లు అయితే పడ్డాయి. ఓకే, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. ముందు అయితే అదృష్టం బాగుంది భయ్య, పక్కనే ఉంది పికప్. వడా బాగుండా కదా. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. మేడం నేను ఫుడ్ బ్లాగ్ చేసుకుంటున్నా, జొమాటో ఫుడ్ బ్లాగ్. ఈరోజు ఈ హార్స్ ఎండను చూసి ఎలా లేదన్నా సరే 40 degreesకి టచ్ అవుతుంది అని మనసులో అనుకున్నా. నేను మనసులో అనుకున్నది నిజమైంది. ఈరోజు 40 degreesలో ఎండ వచ్చింది భయ్య, చుక్కలు కనిపిస్తున్నాయి, వీపు విమానం మోతం అవుతుంది, కింద ఇంజన్ సెగ, పైన సూర్యుని పగ, ఈ మధ్యలో నలిగిపోతున్నాను. ఇది ఒక దగ్గరే కాదు, ప్రతి దగ్గర ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రాఫిక్లో, ఈ ఎండలో ఊరియమ్మ మాటల్లో చెప్పలేను భయ్య. ఈరోజు నాకు వడదెబ్బ కొట్టలాగే ఉంది ఈ ఎండలో వర్క్ చేస్తూ ఉంటే. ఫస్ట్ రెస్టారెంట్లో ఫుడ్ పిక్ చేసుకున్నాం. సెకండ్ లొకేషన్ కూడా వచ్చేసాను, సంతోష్ డాబా. ఇందులో కూడా ఫుడ్ పిక్ చేసుకుంటా. హ్యాబిట్స్కి దగ్గరగా ఉండే సంతోష్ డాబా రెస్టారెంట్ అది. ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చిందంటే చొక్కలు కనిపిస్తాయి. ఈయన 2 నిమిషాలు ఆగన్నా ఫుడ్ ఇచ్చేస్తానని చెప్తున్నాడు. సరే 2 నిమిషాలు అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. పెద్ద కూలర్ అయితే అరేంజ్ చేశారు. యాక్చువల్లీ మన కోసం కాదు, వాళ్ళ కస్టమర్ కూల్గా ఉండడం కోసం బయట కూలర్ పెట్టారు. ఇది ఫేమస్ రెస్టారెంట్ కాబట్టి ఈ రెస్టారెంట్కి చాలా ఎక్కువగా ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్డర్స్ని వీళ్ళు మేనేజ్ చేయలేక, ఆర్డర్స్ని వేగంగా ప్యాకింగ్ చేయలేక డెలివరీ పార్ట్నర్స్ని 10-20 నిమిషాల పాటుగా వెయిట్ చేపిస్తూ ఉంటారు. నేను కూడా ఈ రెస్టారెంట్లో దాదాపు 20 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. 20 నిమిషాల తర్వాత ఫుడ్ అనేది రెడీ అయింది. సాటర్డే సండే అయితే మళ్ళీ చెప్పనవసరం లేదు, గంటల తరబడి వెయిట్ చేయాలి ఫుడ్ కోసం. ఈ ఫుడ్ కవర్లో అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వచ్చాయో చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ఫుడ్ పిక్ చేయడానికి 20 నిమిషాలు టైం అయితే పడింది. రెస్టారెంట్ వాళ్ళు బాగా డిలే చేశారు, అసలు ఫుడ్ అనేది ఇవ్వలేదు. 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఫుడ్ ఇచ్చారు. నాకు తెలిసి ఫుడ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫుడ్ ఉండరే ఏంటి వీళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి అయితే వెళ్దాం. మనం డెలివరీ చేయాల్సింది ఫస్ట్ 8847 ఆర్డర్. ఓకేనా, ఇదే ఆర్డర్ మీకు చూపిస్తాను. ఇందులో టోకెన్ ఉంటుంది, ఇక్కడ చూడండి, 8847. ఓకేనా, 2.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్దాం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. చుట్టుపక్కల ఏ బిల్డింగ్ కనిపించట్లా. వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ అడ్రస్ కూడా ఇవ్వలేదు, డోర్ అడ్రస్ అయితే ఇచ్చారు, ఏది 11-1-177 అని. బట్ ఇలా ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేసేది? కస్టమర్కి కాల్ చేద్దాం. ఈరోజు లక్ ఫేవర్ చేయట్లా. ఒకవైపు ఎండ దోలు తీర్చేస్తుంది, ఒకవైపు రెస్టారెంట్లో ఫుడ్ ఇవ్వట్లేదు, ఈ కస్టమర్ లొకేషన్ కరెక్ట్గా పెట్టట్లేదు. ఫుడ్ ఇద్దామని కస్టమర్కి కాల్ చేస్తే కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నారు. ఏంటో, మళ్ళీ చేద్దాం. హలో మేడం, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా, ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. ఎక్కడ ఉన్నారండి మీరు ఎగ్జాక్ట్లీ? ఇది చుట్టుపక్కల బిల్డింగ్లే ఉన్నాయి, ఇక్కడ ఏం కనిపించట్లా. ఏడున్నారు మీరు ఎగ్జాక్ట్లీ? ఇక్కడ పెద్ద 2 గేట్లు ఉన్నాయి కదా మేడం. అపార్ట్మెంట్ పేరేమైనా ఉంటుందా మీది? మీరు ఉన్న చోట ఫంక్షన్ టెంట్లు అన్నీ ఉన్నాయా? అవేం లేవు కదా ఇక్కడ. ఫోన్ వాయిస్ వస్తలేదండి. లేదు మేడం, ఇక్కడ అవేమీ లేవు మేడం. ఇక్కడ జామ్ బీఫ్ షాప్ ఉంది కదా, ఆ లైన్లో ఉన్నా. నాకు వాయిస్ వస్తలేదండి, మళ్ళీ కాల్ చేయండి మీరు కట్ చేసి. ఇంత నీట్గా మాట్లాడితే వాయిస్ వినిపిస్తలేదు అంటారు ఏంటి మీరు? అటు తిరిగి ఇటు తిరిగి కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టిండు, కొంచెం ముందుకెళ్ళి కాల్ చేద్దాం. 5 minutes later. నాకు వాట్సాప్లో లొకేషన్ పెడతారా? వాట్సాప్లో హాయ్ అని పెడతాను. నేను ఉన్న ప్లేస్ వేరండి, నేను వేరే చోటి నుంచి పెట్టాను కాబట్టి అందుకోసమే లొకేషన్ కరెక్ట్గా లేదు మేడం, అందుకోసమే. ఈ కస్టమర్ కంప్లీట్గా లొకేషన్ తప్పు పెట్టారు. ఇక్కడ నుంచి ఎక్కడికో 2 కిలోమీటర్ దాటి రమ్మంటున్నారు. పెట్టిందేమో అగాపురా, డ్రాప్ లొకేషన్ ఎక్కడో ఉంది. ఒకవైపు ఎండ, ఈ ఫుడ్ డెలివరీ చేయకుండా ఇక్కడ ఉండే ఫుడ్ని డెలివరీ చేయలేము. ఈ కస్టమర్ కాల్ చేసి అన్నా ఫుడ్ తీసుకురా అంటున్నారు. ముందుకెళ్తే గొయ్యి, వెనకపోతే వెయ్యి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తగలబెట్టండి సార్. కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేస్తా, ఎక్కడుందో ఈ అడ్రస్. మీరు లొకేషన్ తప్పు పెట్టి ఎక్కడెక్కడికో తిప్పితే ఎలా మేడం? ఒకసారి చెప్పండి, ఒకసారి రండి, మీరే చూడండి లొకేషన్ ఎక్కడ పెట్టారో. రండి చూపిస్తాను, రండి.
అది ఎక్కడి నుంచి చూపించిందో నాకు తెలియదు కానీ మూడ్ ఖరాబ్ అవుతుంది దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. చూడండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అందుకోసమనే. ఇదిందా స్ట్రైట్ వెళ్ళండి. ఓకే చూపిస్తా. ఇదిందా ఇలా వెళ్ళగానే టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ కనిపించగానే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ డెడ్ లైన్ వరకు వెళ్ళి దానికి ఇట్లా వెళ్తేనే మీకు అక్కడ టెంట్ ఉంది. ఆడికి పోయి మీరు నెక్ కాల్ చేయండి. ఇలా స్ట్రైట్ వెళ్తే టెంపుల్ వస్తుంది. ముత్తాలమ్మ గుడి ఉంది చూడండి. మీరు వెళ్ళండి అక్కడికి. చూసారా ఒక లొకేషన్లో ఫుడ్ డెలివరీ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నానో. 1000 రూపాయలు సంపాదించామంటే ఆ 1000 రూపాయల వెనకాల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల స్ట్రగుల్స్, ఇవన్నీ మాటల్లో చెప్పలేం భయ్యా. ఎవరైతే ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్, ఈ స్ట్రగుల్స్. కాల్ డిస్కనెక్ట్ చేయొద్దని చెప్పినా మళ్ళీ కాల్ కట్ చేస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. టైం 1 గంట అవుతుంది. ఒకవైపు ఆకలి, మరోవైపు కోపము, మరోవైపు ఎండ. బుర్ర పని చేయట్లా. ఒకరోజుకే ఇలా ఉంటే ప్రతిరోజు స్విగ్గీ జొమాటో చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊళ్ళకే వదిలేస్తున్నాను. మీరు డయల్ చేస్తున్న నంబర్ అరే ఫోన్ లొకేషన్కి వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? ఇప్పటికే 2 సార్లు తిప్పించారు. ఫస్ట్ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వెళ్ళాను, ఆ లొకేషన్ కాదు. ఇంకొక లొకేషన్ పెట్టారు వాట్సాప్లో, ఆ లొకేషన్ కూడా వెళ్ళాను, ఆ లొకేషన్కి కూడా కాదు. అక్కడికి ఎందుకు పిలిపించుకున్నానంటే అడ్రస్ చెప్పడానికి లొకేషన్ పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఈ లొకేషన్ కాదన్నా వేరే లొకేషన్కి వెళ్ళాలని చెప్పి ఈ లొకేషన్ పంపించారు. సరే నేను ఎక్కడైనా సరే పర్సన్ నుంచి ఫుడ్ తీసుకున్నానంటే అది కూడా లేదు. కస్టమర్కి కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అపార్ట్మెంట్ నేమ్ లేదు, ఫ్లాట్ అడ్రస్ లేదు. ఎలా ఫుడ్ డెలివరీ చేసేది? హలో, ఆ పేరేం పేరు? ఇచ్చిండు. మొత్తానికి ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఆర్డర్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి లక్కడి కప్పులా దీని అమ్మ జీవితం. ఈ కస్టమర్ వల్ల ఆ ఇంకో కస్టమర్కి డిలే అవుతుంది. మొత్తానికి సెకండ్ లొకేషన్ కూడా వచ్చేసింది. ఈ ఆర్డర్ డెలివరీ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ అనేది డెలివరీ చేసాం. ఇప్పటి వరకు మనం బుక్ చేసిన గిగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇప్పటి వరకు మనం 7 ఆర్డర్స్ కంప్లీట్ చేసాము. ఈ 7 ఆర్డర్స్కి నాకు 350 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానో బైక్ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు రిమైనింగ్ కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకుంటా. 365 రూపీస్ అంటే కాస్త తక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 4 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాం. 4 అవర్స్కి 365 అంటే పర్ అవర్కి 100 రూపాయలు కూడా రాలేదు. ఈ కస్టమర్ల వాళ్ళ టైం అంతా లాస్ అవుతుంది. దాంతోపాటుగా రెస్టారెంట్ వాళ్ళు కూడా ఫుడ్ అయితే కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. అందుకోసమే టైం అంతా లాస్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 32 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. యావరేజ్గా నా బైక్ మైలేజ్ ఈ సిటీలో ఈ ట్రాఫిక్లో 38 చూపిస్తుంది. నేను కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. అలాగే మీలో ఎవరైనా సరే ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ నుండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు ఆన్ బోర్డ్ ఫీజు పే చేసేటప్పుడు అప్ టు 50% వరకు మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా ఫస్ట్ ఆర్డర్ పైన మీకు ఫ్లాట్ 150 రూపీస్ అయితే ఇస్తారు. డిస్టెన్స్ తో సంబంధం లేకుండా. అది కూడా ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అవడం ఎలా అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు ఆఫీషియల్ గా అడగట్లేదు. బట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెటర్. ఒకవైపు ఎండ చంపేస్తుంది, మరోవైపు కడుపు లోపల ఎలకలు కబడ్డీ ఆడేస్తున్నాయి. మధ్యలో ఎక్కడైనా భోజనం చేద్దాం. అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా 5 రూపీస్ ఫుడ్ అయితే కనిపించింది. ముఖమాటం లేకుండా 5 రూపీస్ ఫుడ్ అయితే తినేస్తున్నాను భయ్య. మనలాంటి కార్మికుల కోసమే ఈ 5 రూపీస్ ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. మనలో చాలా మంది ముఖమాటంకో, సిగ్గుకో ఇక్కడ ఉండే ఫుడ్ అనేది తినరు. బట్ ఆకలితో ఉండే కంటే ఇక్కడ ఫుడ్ తినడం అనేది చాలా బెటర్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కరెక్ట్ టైం ఫుడ్ తినడం మాత్రం మర్చిపోకండి. భోజనం చేసిన తర్వాత 30 మినిట్స్ మాత్రమే బ్రేక్ తీసుకున్నా. అప్పటి నుంచి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. నేను కూడా వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే ఫినిష్ చేశాను. నైట్ లో పర్ ఆర్డర్ కి 75 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్ పికప్ లొకేషన్ కి వచ్చి ఫుడ్ అనేది పిక్ చేసుకున్నా. ఈ ఫుడ్ ని డెలివరీ చేద్దాం. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేశాను. ఒకవైపు మెల్లగా బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డెలివరీ పాయింట్ కి వచ్చి నా దగ్గర ఉండే ఫుడ్ అనేది సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసి ట్రిప్ అనేది ఎండ్ చేసా. ఇప్పుడే లాస్ట్ ఆర్డర్ అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 8:56 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేశాను, ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మీకు చెప్తాను. దానికంటే ముందు ఈరోజు నేను ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇవైతే మీకు చెప్పాల్సిందే. మధ్యాహ్నం అంతా కూడా ఎండ విపరీతంగా కొట్టింది. నా బీపు
విమానం మూత మోగింది. సరేలే ఎండ కాస్త ఎక్కువగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి డే మొత్తం వర్క్ చేశాను. అలా ఎండ కాస్త స్లో డౌన్ అయ్యింది. సాయంత్రం వేళలో హెవీ ట్రాఫిక్, ఈ ట్రాఫిక్లో బండి కదలట్లేదు. ఈ ట్రాఫిక్లో జొమాటోలో వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పుడు అనిపించింది డే టైం అయినా సరే, రాత్రిపూట వర్క్ చేయాలన్నా సరే చుక్కలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయని. ఈ రోజు నాకు వడదెబ్బ కొట్టలాగే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు 30 నుంచి 35 డిగ్రీస్లో ఎండ అయితే ఉండింది. బట్ ఈ రోజు 40 డిగ్రీస్కి అయితే టచ్ అయింది. ఈ ఎండలో ఒక రోజంతా వర్క్ ఎలా చేశానో నాకే అర్థం కావట్లేదు. అయినా ఈ రోజైతే నేను ఎంత ఎర్నింగ్ చేశానో అదే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నేను టోటల్గా 25 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. నేనే నమ్మలేకపోతున్నాను ఈ రోజంతా 25 ఆర్డర్ ఎలా కొట్టేశాను అనేసి. బ్యాచ్ ఆర్డర్లు అయితే వచ్చాయి, అందుకోసమే 25 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. టోటల్గా 11 hours 56 minutes అయితే లాగిన్లో ఉన్నాను. అరౌండ్ 12 hours అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 12 hours లాగిన్లో ఉంటే నాకు 1960 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఈ 1900 రూపాయలు ఎర్నింగ్ చేశానని నా చెమటే చెప్తుంది భయ్య. మీరు చాలా మంది అనుకుంటారు డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా కుప్పలుగా డబ్బులు సంపాదించేస్తున్నారనేసి. అది నిజం కాదు. ఒక రోజు మొత్తంలో 12-13 గంటలు పనిచేస్తేనే ఆ డబ్బులు అయితే వస్తాయి. డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా తినలేరు. ఆర్డర్స్ కొట్టి నీరసం అయిపోతారు. సో మీలో చాలామంది ప్రతిరోజు 2000 రూపాయలు ఎర్నింగ్ చేసేద్దాం అనుకుంటారు. అలా చేయలేరు. యావరేజ్గా ఒక రోజుకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు మాత్రమే ఎర్నింగ్ చేయగలరు. 1 లేదా 2 రోజులు మాత్రమే 2000 రూపాయలు ఎర్నింగ్ చేయగలం. ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. వీడియో టాపిక్లో మొత్తం కవర్ చేశాను. ఇంకా ఇక్కడ వీడియో ల్యాగ్ చేయను. టోటల్గా నా ఎర్నింగ్ చూశారు, నా స్ట్రగుల్ చూశారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో కలుద్దాం. ఈ రోజు మధ్యాహ్నం అంతా ఈ ఎండలో పనిచేసినప్పుడే అనిపించింది ఈ 40 డిగ్రీస్లో వర్క్ చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు వడదెబ్బ కొడుతుందేమో అని మనసులో అనుకున్నాను. నిజానికి వడదెబ్బ అయితే కొట్టింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. వడదెబ్బ అంటే ఏంటో అనుకున్నా. ఇదే భయ్యా వడదెబ్బ అంటే.